బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నదిలోకి దిగి 5గురు విద్యార్థులు గల్లంతయ్యారు. శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనార్థం వచ్చిన 5గురు యువకులు భద్రాచలంలో ఉంటున్న మరో 2 స్నేహితులతో కలిసి గోదావరి నదిలో స్నానానికి దిగారు. అదే సమయంలో నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో 5గురు విద్యార్థులు గల్లంతయ్యారు. వారు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ సంఘటన భద్రాచలం శివారులోని వేలేరు ప్రాంతంలో చోటు చేసుకుంది. విద్యార్థులు అమరావతిలోని ఎస్ఆర్ఎంటీ కాలేజీలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నట్లు తెలుస్తోంది. గల్లంతైన వారు సతీష్, నవదీప్, తేజ, అభిరామ్, శ్రీకర్గా గుర్తించారు. వీరితో పాటు ఉన్న మిగతా 2 యువకులు అభిరామ్, శ్రీకర్ సురక్షితంగా బయటకొచ్చారు. పోలీసులకు సమాచారాన్ని అందించారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు ప్రారంభించారు. ప్రత్యేక రెస్క్యూ బృందం కూడా మృతదేహాల కోసం గాలిస్తోంది. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప ఫోన్లో మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి అయ్యప్ప. త్రిష అంతా తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. కోనవరం రోడ్లో సంబంధించినటువంటి కొల్లగూడెం ఇసుక ర్యాంప్ వద్ద స్థానానికి వెళ్ళినటువంటి యువకులు 5గురు గల్లంతయ్యారని తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళతో పాటు మరో 2 ఉన్నారు. మొత్తం మీద 7గురు యువకులు అయితే ఆ ప్రాంతానికి వెళ్ళిన సంఘటన చోటు చేసుకుంది. వీళ్ళందరూ భద్రాచలం రాముల వారికి దర్శనానికి అయితే వచ్చారని తెలుస్తుంది. ప్రస్తుతం 5గురికి మృతదేహాల కోసం వెతుకులాట అయితే చేపడుతున్నారు. 5గురు గల్లంతైన సంఘటన అయితే చోటు చేసుకుంది. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పరిధిలో ఉన్నటువంటి గోదావరి నదిలో 5గురు బీటెక్ సంబంధించిన విద్యార్థులు గల్లంతయ్యారు. ప్రస్తుతం వాళ్ళ కోసం అయితే గాలింపు రెస్క్యూ టీం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఉగాది సెలవులు సందర్భంగా మరోవైపు రంజాన్ సెలవులు కూడా కావడంతో 4 రోజులు సెలవు కావడంతో స్నేహితులతో కలిసి వీరు నదిలో స్నానానికి దగ్గర ప్రమాదం అయితే చోటు చేసుకున్నట్లయితే అక్కడ తాజా సమాచారం ఉంటుంది. అమరావతిలోని ఎస్ఆర్ఎంటీ కాలేజీకి సంబంధించినటువంటి బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అయితే మనకి సమాచారం తాజాగా తెలుస్తుంది. భద్రాచలం ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళ మిత్రులతో అభిరాము, శ్రీకర్ తో కలిసి ఎటపాక మండలంలోని పురుషోత్తపట్నం గ్రామాల శివారులో కొల్లగూడెం ఇసుక ర్యాంప్ సమీపంలో ఉన్నటువంటి గోదావరి నదిలో అయితే దిగారు. ఫోటో షూట్ లో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఈతలో దిగుతున్న క్రమంలో అక్కడ లోతు ఎక్కువగా ఉన్న అకస్మాత్తుగా 7గురు యువకులు అయితే గల్లంతయ్యారు. అందులో 5గురు అయితే గల్లంతైన తెలుస్తుంది. మిగతా 2 కోసం వాళ్ళైతే అక్కడ కాపాడినట్టు అక్కడ ఉన్నటువంటి గజ ఈతలు కాపాడని తెలుస్తుంది. వీళ్ళు 2 రావడంతో ఒడ్డుకు చేరుకో మిగిలిన 5గురు అయితే గల్లంతైన తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతంలో అక్కడ ఇసుక ర్యాంపులు అత్యధికంగా ఉన్నాయి. అక్కడ ఇసుక కోసం వాళ్ళు తవ్వినటువంటి గుంటల్లో పడ్డారని కూడా తెలుస్తుంది. గల్లంతైన వారిలో అభిరాము, శ్రీకర్, తేజ, సతీష్, నవదీప్ అయితే గుర్తించారు. ఇందులో అభిరామ్, శ్రీకర్ అయితే భద్రాచలం ప్రాంతానికి చెందిన వారైతే తెలుస్తుంది. వెంటనే పోలీసులు సంఘటన స్థానానికి చేరుకుని గజనీతిగాలతో గాలింపు అయితే చేపడుతున్నారు. ఇప్పుడైతే ప్రశ్న అయితే కుటుంబ సభ్యులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళ కోసం కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే బీటెక్ సంబంధించిన విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ తోటి కలిసి అక్కడ భద్రాచలం రాముల వారి దర్శనం అనంతరం అక్కడ ఈతకు వెళ్ళిన పరిస్థితిని మరోవైపు ఫోటో షూట్ కూడా చేసుకున్నట్టయితే తెలుస్తుంది. ఈ 5గురు గల్లంతో ఆ కుటుంబంలో అయితే విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పొచ్చు. శిరీష. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నదిలో 5గురు విద్యార్థులు గల్లంతయ్యారు. శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనార్థం వచ్చిన 5గురు యువకులు భద్రాచలంలో ఉంటున్న మరో 2 స్నేహితులతో కలిసి గోదావరి నదిలో స్నానానికి దిగారు. అదే సమయంలో నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో
5గురు విద్యార్థులు గల్లంతయ్యారు. వారు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ సంఘటన భద్రాచలం శివారులోని వేలేరు ప్రాంతంలో చోటు చేసుకుంది. విద్యార్థులు అమరావతిలోని ఎస్ఆర్ఎంటీ కాలేజీలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నట్లుగా తెలుస్తోంది. గల్లంతైన వారు సతీష్, నవదీప్, తేజ, అభిరామ్, శ్రీకర్గా గుర్తించారు. వీరితో పాటు ఉన్న మిగతా 2 యువకులు అభిరామ్, శ్రీకర్ సురక్షితంగా బయటపడి పోలీసులకు సమాచారాన్ని అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు ప్రారంభించారు. ఇక ప్రత్యేక రెస్క్యూ బృందం కూడా మృతదేహాల కోసం గాలిస్తోంది.